హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో పీకే ఫ్యాన్ ఛానల్కి అందరికీ స్వాగతం. నేనేంటంటే మార్నింగ్ టీ పెట్టుకున్నాను, ఇప్పుడు టీ తాగుతున్నాను అనమాట. సో నాకు చాలా ఇష్టం టీ కాఫీ అంటే. ఎక్కడికి వెళ్ళినా టీ కాఫీ లేకుండా ఉండలేను, అది ఎక్కడికైనా సరే. చాలా 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 ఇష్టం అనమాట. సో అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. అమ్మ వాళ్ళ ఇంట్లో టీ బాగా తాగేవాళ్ళం. పెళ్ళయ్యాక అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాఫీ బాగా తాగుతున్నాను అనమాట. సో ఏదైనా టీ కాఫీ రెండు నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగుతారని అడిగితే ఎవరి ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చుని పోతా, ఇవ్వండి. సో నాకు అంత ఇష్టం అనమాట. ఇది అల్లం టీ, నేను అల్లం వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అల్లం టీ తాగితే చాలా గొంతులో కానీ నాకు హాయిగా అనిపిస్తుంది అనమాట. అందరికీ ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, కానీ అల్లం టీ అనేది కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది నాకు. సో నేను అల్లం టీ పెట్టుకున్నాను. ఎప్పటి నుంచో టీ ఎలా పెట్టాలి అని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ చాలామంది ఆ వీడియోలు పెట్టారు, చూశాను. అందరూ ఒకేలాగా పెడతారు టీ, కాకపోతే కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కొంతమంది వాటర్ వేసి టీ పొడి వేసి పంచదార వేసి మరగపెట్టి పాలు పోస్తారు. కొంతమంది పాలలో పంచదార టీ పొడి వేసి మరగపెడతారు. సో అలాగా కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి. నేను మామూలుగా టీ నీళ్ళు పోసి టీ పొడి పంచదార వేసి మరగపెడతాను. ఈ మధ్య చూశాను పాలల్లో పంచదార టీ పొడి వేసి మరగబెట్టడం. సో అప్పుడప్పుడు నేను కూడా అలా చేస్తాను, కానీ ఇలా చేస్తే మనకి టీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ నీళ్ళు పోసి టీ పొడి పంచదార వేసి మరగబెట్టిన తర్వాత పాలు పోసి తర్వాత అల్లం దంచి వేస్తే ఆ టీ ఒక 5 minutes మరిగితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనకి అందులో కొంతమంది టీ కాఫీ ఇస్తారు, అసలు పాల వాసన వస్తూ ఉంటుంది అనమాట, అది మరగదు. సో నాకు చాలా ఇదిగా ఉంటుంది, అలా తాగాలనిపించదు, ఇంకా మరగలేదు ఇది అని అనిపిస్తూ ఉంటుంది. సో నేనేంటంటే కొంచెం ఎక్కువసేపు మరగబెడతాను. చాలా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ నేను టీ పెడితే చాలా ఇష్టంగా తాగుతారు. ఎవరైనా సరే నేను టీ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా నాకు అది టీ పెట్టడం చాలా ఇష్టం. అది తాగి వాళ్ళు బాగుంది అని చెప్తే ఇంకా చాలా ఇష్టం అనమాట. సో నేను చాలా బాగా టీ పెడతాను. మాటల్లో కాదు, నిజంగానే పెడతాను, అబద్ధాలు అయితే కాదు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నా చేత టీ నేను పెడితే బాగుంటుందని చెప్పి అందరు కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా చాలా, మా మావయ్యలు కానీ, మా అత్తలు కానీ, మా పిన్నులు కానీ, మా బాబాయిలు అందరికీ నేను టీ పెడితే చాలా ఇష్టం. మా పెద్దమ్మ వాళ్ళందరికీ చాలా ఇష్టం నేను టీ పెడితే. సో అందుకని చెప్తున్నాను మీకు. సో నేను టీ చాలా బాగా పెడతాను అని చెప్తున్నాను అనమాట. చాలా బాగా పెడతాను, చాలా బాగా తాగుతాను కూడా. మీలో ఎంతమందికి టీ కాఫీ ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కాకపోతే చిన్న వీడియో తీయాలని తీస్తున్నాను. కాకపోతే టీ తాగితే చాలామందికి నిద్ర రాదు, ఈ టైంలో టీ ఏంటి కాఫీ ఏంటి అని అంటూ ఉంటారు. నాకైతే ఆ ప్రాబ్లం లేదు, మా వారికి కూడా లేదనమాట. సో మీ ఇద్దరం ఎప్పుడు కావాలైనా, ఇప్పుడు కాఫీ తాగుదామా అనుకున్నప్పుడు కాఫీ పెట్టేసుకుంటాం, టీ తాగుదాం అన్నప్పుడు టీ పెట్టేసుకుంటాం. సో నాకు అలవాటు ఉంది, ఆయనకి అలవాటు ఉంది, మా ఇద్దరికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నిద్రలో లేచి టీ కాఫీ తాగి పడుకోమన్నా నిద్ర వచ్చేస్తుంది అనమాట. చాలామంది ఈ టైంలో ఏంటి అసలు అలా అలవాటు అయిపోయింది, తాగకూడదు అన్నిసార్లు అది ఇది అని చెప్తూ ఉంటారు. సో కానీ నాకు మాత్రం అలవాటు, మా వారికి బాగా అలవాటు. మేమిద్దరం మాత్రం టీ కాఫీ చాలా తాగుతాం అనమాట. ఈ వీడియో చూసేవాళ్ళు తిట్టుకోవచ్చు, టీ గురించి ఇంత పెద్ద స్టోరీ చెప్పిందని చెప్పేసి. నాకెందుకో చెప్పాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని చిన్న వీడియో తీసాను. సో మీరందరూ ఎర్లీ మార్నింగ్ తాగాలనుకుంటే చాలా వేడివేడిగా కప్పు టీ కానీ కప్పు కాఫీ కానీ తాగి చూడండి, చాలా బాగుంటుంది.
మీరు కూడా అసలు దీని గురించి ఏమనుకుంటున్నారో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్, ఒక షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.